దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. కీర్తనలు 45:1. నా రాజును గూర్చినటువంటి సంగతులు ఎంతగా చెప్పుకున్నా, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా తరగని విషయాలు. అందుకే ఇది ప్రేమను గూర్చిన గీతము, క్రీస్తు ప్రేమను గూర్చిన గీతము. జీవితమంతా ఆయన ప్రేమతో పాడిన గీతము. ఇక్కడ పోయిన వారం మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. దేవుని చిత్తములో ప్రార్థన చేసినప్పుడు ఆయన మార్గాలు ఎలా తెరుస్తారు, నా ఉద్యోగము విషయమై విశ్రాంతి దినము ఇంటర్వ్యూలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఆయన వెంబడించుచున్నప్పుడు తారీఖు వారము కూడా మార్చి నన్ను ఇంటర్వ్యూకి ఎలా పిలిచారో చెప్పాను. అయితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను మట్టుకే చెప్పాను. అది ఎలా సెలెక్ట్ అయ్యాను అన్నది దేవుని చిత్తం అయితే తర్వాత చెప్తాను. నేను సెలెక్ట్ అయ్యి ఇంటికి బయలుదేరిన తర్వాత జరిగిన సంగతి, నేను జాయిన్ అవ్వటానికి మధ్యలో జరిగిన సంగతి ఇప్పుడు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను చెప్పాను కదా, September 1, 1976 సెయింట్ తెరీసా ఉమెన్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా, 4-5 రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పారు. సో ఆ రోజు ఉదయం నా ఇంటర్వ్యూ అయింది. సాయంత్రము మధ్యాహ్నము ఆ టైంలో 2-2:30 ఆ టైంలో నేను ఒక బస్ ఎక్కాను. అయితే నేను విశాఖపట్నానికన్నా ముందు రాజమండ్రిలో దిగి అక్కడున్న మా కాంతాంటి రొక్కం సుబ్బారావు చిన్నాన్న గారింటికి వెళ్ళి ముందుగా వాళ్ళకి చెప్పి తర్వాత వైజాగ్ వెళ్ళాలని అనుకున్నాను. అయితే ఈ ప్రయాణంలో సైతాను నన్ను ముక్కలుగా చేసి పాతి పెట్టుదాం అనుకున్నది. మహిమ, ఘనత, ప్రభావము దేవునికి చెందటం వాడు చూడలేకపోయాడు. రాజమండ్రిలో మా చిన్నాన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ క్వార్టర్స్లో ఉండేవారు. ఆ బంగ్లాకి దగ్గరలోనే అవతల వైపు, రోడ్డుకి అవతల వైపు ఒక చర్చిలోంచి పాటలు వినిపిస్తూ ఉండేవి. మొట్టమొదటిగా మార్గము చూపుము ఇంటికి అన్న పాట అక్కడే బాగా విన్నాను, రాసుకున్నాను, నేర్చుకున్నాను. నేను బాప్టిజం తీసుకున్నాక, అంటే ఏ హోస్టెస్ జాబ్ వదిలిపెట్టి బాప్టిజం తీసుకున్నాక 1 నెల రోజుల పాటు ఆంటీ, కాంతాంటీ, చిన్నాన్న వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఎందుకంటే ఇంటిలో వైజాగ్లో నేను ఎంతగా దుఃఖపడుతున్నానో వాళ్ళు గ్రహించుకున్నారు. కనుక వాళ్ళకి సంతోషకరమైన వార్త చెప్పి వైజాగ్ వెళ్ళాలి అనుకున్నాను. ఏలూరు టు రాజమండ్రి బస్ ఎక్కాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు డ్రైవర్ వెనుకున్న ఇనుప చట్రం ఉంటుంది, దానికి ఆనుకొని ఒకే ఒక సీట్ ఉంటుంది, విండో ఉంటుంది. ఈ విండోకి దగ్గరగా కూర్చోవడం నాకు చాలా ఇష్టం. ఆ సీట్లో, ఫస్ట్ సీట్లో అలా ఎప్పుడూ నాకు అది అలవాటు. ఇట్స్ మై హ్యాబిట్. ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీలో బస్సులో వెళ్ళినప్పుడు జగదాంబ సెంటర్లో నెంబర్ 10 బస్సు ఎన్నుకొని రామకృష్ణ బీచ్ మీదుగా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళటం అలవాటు. కొంచెం దగ్గరగా సిరిపురం మీదుగా నెంబర్ 1 బస్సు వచ్చినప్పటికీ నేను నెంబర్ 10నే ఎంచుకునేదాన్ని. ఎందుకంటే ఆ సముద్రము, హ్యాజల్ గ్రీన్ వాటరు,
నీలాకాశము, ఉవ్వెత్తున పడుతున్నటువంటి కెరటాలు, ఇది మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంచేది. అవి చూస్తూ ఒక్కోసారి సూర్యోదయము, ఒక్కోసారి సూర్యాస్తమయం చూస్తూ ప్రయాణం చేస్తుంటే ఎంతో బాగుండేది. కనుక నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా డ్రైవర్ సీట్ వెనుక ఉన్న సీటు ఎన్నుకుంటూ అవర్ డైలీ బ్రెడ్ లేక ఏదో ఒక బుక్ నా చేతిలో పెట్టుకొని చదువుకుంటూ దేవుని పుస్తకాలు, బయోగ్రఫీస్ వెళ్తూ ఉండేదాన్ని. ఉద్యోగం వచ్చిన ఆనందం గుడ్డల నిండా ఉంది. ఇప్పుడు బస్సులోకి వెళ్ళటానికి డోర్ దగ్గరికి ఎక్కబోతున్నాను, స్టెప్ మీదకి. బస్సు చాలా ఖాళీగా ఉంది. కానీ నన్ను ఒక్క దెబ్బతో పక్కకు తోసేసి ముగ్గురు అమ్మాయిలు నాకంటే ముందుగా బస్సులోకి వెళ్ళి నేను కూర్చునే బెంచి ఆక్రమించారు. సరే అని అనుకొని వారి తర్వాత సెకండ్ బెస్ట్ ఏంటంటే వాళ్ళ సీటు వెనుకున్న విండోకి దగ్గరగా ఉన్న ఆ సీట్లోకి కూర్చుందామని అడుగు ముందుకు వేయబోయాను. అంతలోనే మరొక అమ్మాయి నన్ను గట్టిగా పక్కకు తోసి ఆ సీటు ఆక్రమించుకుంది. ఇదంతా త్రుటి కాలంలో జరిగిపోయింది. ఈ విషయాలు ఇంత వివరంగా మీతో చెప్తున్నానంటే అందులో ఎంతో ఎంతో లోతైనటువంటి కారణం ఉందని మీరు గ్రహించాలి. మనమంతా ఎన్నోసార్లు బస్సు ఎక్కుతాము. మనం ఎక్కే బస్సులు తప్పిపోతూ ఉంటాయి. మనం అనుకున్న సీట్లు దొరక్కపోవచ్చు. కానీ మనం దేవుని చిత్తంలో ఆనందిస్తున్నప్పుడు అన్నీ సమకూడి అద్భుతంగా ఎలా తీర్చిదిద్దబడతాయో మీకు ఈ విషయంలో తెలుస్తుంది. అవి మన జీవితంలో చెరగని ముద్ర వేస్తాయి అని ఈ సంఘటనలో మీరు చూస్తారు. ఇలాంటి సందర్భాలు చాలామంది జీవితాల్లో జరుగుతాయి. అవతల వారి మీద విరుచుకుపడతారు, నోరు పారేసుకుంటాము, ఇరిటేట్ అవుతాము, కేకలు వేస్తాము. ఇవన్నీ మనం బస్సులో ప్రయాణికుల్లో చూస్తూనే ఉంటాము. అక్కడ అలా జరగలేదు. నేను కామ్గా రెండో బెంచ్లో రెండో ప్లేస్లో కూర్చున్నాను సర్దుకొని. నాకు ఎడమ వైపు ఒక పల్లెటూరు ముసలమ్మ, ఆ రోజుల్లో వైర్తో బ్యాగులు అల్లేవాళ్ళు, అలాంటి ప్లాస్టిక్ వైర్తో చేసిన బ్యాగు తెచ్చుకొని తన కాళ్ళ మధ్య కింద పెట్టుకొని కూర్చుంది. నా కుడి పక్కన ఆ నాలుగో అమ్మాయి కూర్చుంది. ఓల్డ్ బస్ స్టాండ్ నుండి బయలుదేరుతుంది బస్సు. కొంచెం సమయంలోనే బస్సు నిండిపోయింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. అదేమంటే ఆ రోజు ఉదయం 1 సెప్టెంబర్ 1976 నేను ఉద్యోగం అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూకి. మధ్యాహ్నం బయలుదేరాను. యాక్చువల్గా ఆ టైప్ చేసిన కార్డు మీద 5th Sunday 1976 అని టైప్ చేసినటువంటి కార్డు మీద 1st సెప్టెంబర్ వెన్స్డే అని ఆవిడ గ్రీన్ ఇంకుతో వ్రాసి పంపించిన కార్డు గురించి మీకు చెప్పాను. నాకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మీరు సహించేదానికన్నా ఎక్కువ శోధన రానీనని, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు, భయపడకు, దిగులు పడకని. 28వ తారీఖు 8 1976 ఆగస్టు నా బర్త్డే రోజున దేవుడు మాట్లాడారు. నేను 30వ తారీఖు అంటే ఆగస్టు 30వ తారీఖు సాయంత్రం ఏలూరు ప్రార్థనకు వెళ్ళాను. మాకప్పుడు సోమవారం పూట జరిగేది ఈవినింగు. అక్కడ ప్రేయర్ మీటింగ్లో అందరికీ చెప్పాను ఈ విషయము మా సిస్టర్స్తో. 31 సాయంత్రానికి ఏలూరు చేరాను. 1/9/76న ఈ సంఘటన జరిగింది. సరే కూర్చున్నాక నా హ్యాండ్ బ్యాగ్లో ఒక మంచి బుక్ ఉంది, టేల్స్ ఆఫ్ మిషన్ ఫీల్డ్ అని.
చాలా మంచి బుక్. ఆస్వాల్డ్ స్మిత్, ఆయన బుక్స్ నాకు చాలా ఇష్టం. ద కంట్రీ ఐ లవ్ బెస్ట్ అని మంచి బుక్ ఆయన ఒకటి రాశారు. ఇవన్నీ నాకు చాలా ఇష్టం ఆస్వాల్డ్ స్మిత్. అందులో ఇదొక పుస్తకం, ఛాలెంజెస్ ఆఫ్ మిషన్ అని, ఇదొక బుక్ టేల్స్ ఆఫ్ మిషన్ ఫీల్డ్ అని. అది తీసుకున్నాను. వీళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నానేమో, చాలా ఇరుగ్గా ఉంది. వాళ్ళిద్దరూ చాలా మటుకు వీలైనంత స్థలాన్ని ఆక్రమించారు. కనుక నేను పటిష్టంగా కదలకుండా పుస్తకం చేతిలో పెట్టుకొని కుదిరి కూర్చున్నాను. బస్సు కుదుపులకి నా చేయి పుస్తకం కదిలిపోతుందని చెప్పి ఏం చేశానంటే, నా ఎడం కాలు మోకాల మీద నా కుడికాలు మోకాలు గట్టిగా అదిమి, ఆ రెండు కుడికాలు బొటన వేళ్ళు ఆ ముందు సీటుకి గట్టిగా నొక్కి పెట్టి అదిమి పెట్టి ఇరుక్కొని కూర్చున్నాను. నీకు నవ్వొస్తుందేమో, ఇంత వివరంగా ఆ కూర్చున్న విధానం కూడా వర్ణిస్తున్నారే అని. అందులోనే ఉంది ఒక మర్మం. పుస్తకం తీయగానే వేరే లోకంలోకి వెళ్ళిపోవటం నాకు అలవాటు. చిన్నతనం నుండి పుస్తకాలే నా స్నేహం, నా స్నేహితులు, నా లోకం. నేను చదవని పుస్తకం అంటూ ఉండేది కాదు. ఇంగ్లీష్, తెలుగు, పద్య, గద్య, నవల, కవితలు ఎప్పుడూ పుస్తకాలకి అతుక్కుపోవటం నాకు అమిత ఆనందం. దేవునికి వందనాలు. అలాంటి మంచి కుటుంబంలో నాకే బాధ్యతలు, ఎలాంటి పనులు లేనటువంటి కుటుంబము. పుస్తకాలు చదువుకుంటుంటే ఎంతో సంతోషించే తల్లిదండ్రులు. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగినందుకు దేవునికి నిండా స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా షెల్ఫ్స్ మీద నిండా ఎన్నో బయోగ్రఫీస్ ఉండేవి. అవే నా ఆత్మీయ జీవితానికి సోపానాలు. ఆ బుక్ తదేకంగా చదువుతూ ఎందుకో సడన్గా కళ్ళు ఎత్తి చూశాను. మా బస్సు దెందులూరు బ్రిడ్జి, చాలా నేరో బ్రిడ్జ్, ఇప్పటికి కూడా ఉంది అది. ఆ చిన్ని బ్రిడ్జ్ మీద వెళ్తుంది. అది మధ్యలోకి రాగానే ఎదురుగా ఒక లారీ చాలా స్పీడుగా రావటం నేను చూస్తూనే ఉన్నాను. ఆ లారీ వచ్చి బస్సుని బలంగా గుద్దేసింది. అంతా క్షణపాటులో జరిగాయి. నేను గుడ్లు అప్పగించి చూస్తూనే ఉన్నాను. నా కళ్ళ ముందే డ్రైవరు, కండక్టరు చితికిపోవటం, నా ముందు సీటులో ఉన్న ముగ్గురు అమ్మాయిలు ఒక్క పైకి అలాగా ఎగిరిపడి స్టీరింగ్ దగ్గర పడిపోవటము, అద్దాల మీద పడిపోవటము చూశాను. బస్ అంతా పెద్దగా ఏడుస్తూ అందరూ హాహాకారాలు చేస్తున్నారు. నా ప్రక్కన నా అమ్మాయికి విండోలోని అద్దం బలంగా తగిలి తలంతా రక్తం అయింది. నా ఎడమవైపు ఉన్న ముసలమ్మ ముందు రాడ్కి తల తగిలి పళ్ళు ఊడిపోయి తన బ్యాగ్ మీద పడి రక్తము బ్యాగ్ మీద, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అంతా. వెనక్కి తిరిగి చూశాను. రైతు కూలీలు, బలిష్ఠులు, వారు కూడా పైకి ఎగిరి మళ్ళీ ఎదురుగున్న రాడ్స్కు కొట్టుకొని గుండె మీద పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు అని అలా తగిలిందని తర్వాత తెలిసింది. నా చిన్న హ్యాండ్ బ్యాగ్తో టక్కున లేచి నిలబడ్డాను. బస్సు కదలటానికి స్థలం లేదు. ఎదురుగుండా లారీ, చితికిపోయినటువంటి అద్దాలు, బ్రిడ్జికి అటు ఇటు ఇరువైపులా వేగంగా ప్రవహిస్తున్న నీటి వాగు ఉంది. చాలా లోతుగా ఉండేది ఆ వాగు ఆ రోజుల్లో. నేను రైలు మీద వెళ్ళినప్పుడల్లా ఆ వాగుని చూస్తాను, దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఆ చిన్న బ్రిడ్జిని చూస్తూ, దాన్ని దెందులూరు బ్రిడ్జి అంటారని అప్పట్లో నాకు చెప్పారు. నేను విపరీతమైన షాక్కి గురయ్యాను. ఏం చేస్తున్నానో తెలియదు.
గబగబా ఒక్క అంగలో డ్రైవర్ వెనుక ఉన్న ఇనప చట్రానికి వేలాడుతున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేశాను. అందులో చిన్న టింక్చర్ బాటిల్, కొద్ది దూది ఉంది. అది దొరకపుచ్చుకొని నా కుడి పక్కన అమ్మాయి ముఖానికి వ్రాసాను. నా పెదవికి ఎడమవైపు చిన్న గాజు ముక్క గుచ్చుకొని ఉంది. అది 2 వేళ్లతో లాగేశాను. రక్తం బొటపట కారుతుంది. అదే దూదితో నేను కొంచెం మందు పెట్టుకున్నాను. గ్రామస్తులందరూ చేరారు. బస్సులో వాళ్లను రోడ్డు మీదకు లాగుతున్నారు, పడుకోబెడుతున్నారు. చీకటి పడుతుంది. ఏం జరుగుతుందో తెలియటం లేదు. అంతలో ఎవరో వచ్చి మా పేర్లు, అడ్రస్లు అడిగి తీసుకున్నారు, రాసుకుంటున్నారు. పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటాను. తర్వాత వేరే ఖాళీ బస్సు వచ్చింది. అందరం ఎక్కగలిగిన వాళ్ళందరము ఎక్కి కూర్చున్నాము. ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ గర్ల్ హూ వాజ్ ఆన్ మై రైట్ సైడ్. ఆమెను కూడా మెల్లిగా ఎక్కించి నేను ఎక్కాను. డ్రైవర్, కండక్టర్ ఆ 3 అమ్మాయిలను చేతుల మీద మోస్తూ లోపల పడుకోబెట్టారు. ఎలా తీసుకెళ్లారో నాకు గుర్తులేదు. వాళ్ళ మోయటం మటుకు నాకు గుర్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ అమ్మాయిలతో పాటు ఎమర్జెన్సీ రూమ్లోకి పరిగెత్తాను నేను. అందులో ఒక అమ్మాయికి తల మీద చాలా బలంగా దెబ్బ తగిలింది. స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. కుట్లు వేయాలి అంటూ ఆమెకి చాలా పొడవైన వెంట్రుకలు కలిగిన జడ ఉంది. అది తల మీద నుంచి అంతా షేవ్ చేయటం చూశాను. నా పక్క కూర్చున్న అమ్మాయికి, 4వ అమ్మాయికి బ్యాండేజ్ వేసే వరకు ఉన్నాను. ఆమె వేళ్లకు కూడా చాలా బలంగా దెబ్బలు తగిలాయి. నేను చాలా ఒక షాక్ స్థితిలో ఆ ఎమర్జెన్సీ రూములు దగ్గర కారిడార్లో తిరుగుతూ ఉన్నాను. అంతలో మా పెద్దనాన్నగారు బివి రాజు గారు, పోస్ట్ మాస్టర్, ఆయన నన్ను పిలిచి ఇంటికి తీసుకువెళ్ళారు. నాతో ఉన్న అమ్మాయి కూడా తీసుకువెళ్దాం అన్నాను. ఆ రాత్రి ఆ అమ్మాయి మాతోనే ఉంది. మర్నాడు ఆమెను బస్సు ఎక్కించాము. నేను ట్రైన్ ఎక్కాను వైజాగ్ వెళ్ళటానికి. జరిగిన సంగతి అంతా విశ్లేషించితే నాకు జాబు వచ్చిన వైనం మీతో పంచుకోవటంలో అది ఎలా ఉందంటే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినంత విజయం నేను అనుభవించాను. అది కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకునే విషయమే అయితే ఆ విషయం అంత సంతోషించవలసినంత విషయం ఏమీ కాదు. అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కానీ అక్కడ జరిగింది మిరకల్. ఎలాగా అక్కడ వేకెన్సీ వచ్చింది అన్నది ఒక మిరకల్. అయితే ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి దేవునికి మహిమ ఘనత, నాకు ఆ ఉద్యోగం రావటం అన్నది, అది దేవునికి మహిమ ఘనత రావటం సైతానికి ఇష్టమే లేదు. అది నన్ను నాశనం చేస్తే, నన్ను ఆ మొదటి సీట్లో ఉన్న అమ్మాయిల మధ్యలో ఉంచి, ఆ సీట్లోనే ఉంచి తుక్కు చేస్తే వాడి మహిమ సంపాదించుకుందాం అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే మీకు ఒక మంచి మాట చెప్తాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఏమని ఉందంటే, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు, అంటే వెలుగులో నడిచేవాడికి అసలు దేవుడు కాపుదల అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ వెలుగు లేకయే మన పరిస్థితులను బట్టి చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవునిని నమ్ముకొనవలెను. యెషయా 50:10 వచనము. ఎంత చక్కని మాట. దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు వెలుగులో ఉండు,
ఒకవేళ పరిస్థితులు చీకటిలో ఉన్నవేమో, అయినా కూడా యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఆయన విడిచిపెట్టరు. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం ఏమిటి, ఆయన తన దూతలను పంపి, రాజా నన్ను 6వ అధ్యాయము దానియేలు 22వ వచనము, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవుడు కాపాడుతారు. అయితే దేవుని నామాన్ని ఆశ్రయించండి. దేవుని నామం అన్ని నామముల కన్నా పై నామము. యాక్సిడెంట్లు జరగకుండా ఉండవు, పరిస్థితులు తలక్రిందులుగా అవ్వకుండా ఉండవు, విజయాలు అపజయాలు, పుట్టుకలు మరణాలు, సంతోషాలు కన్నీరు, ఒడుదుడుకులు అన్నీ మామూలే జీవితంలో. మనం చూస్తున్నాం కదా, ఒకప్పుడు మహా 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 ఉన్నత శిఖరాలకి ఎదిగిపోయినటువంటి వ్యక్తులు వృద్ధాప్యం వచ్చేటప్పటికి జీవితం బరువైపోయి భారమైపోయి ఏమీ చేయలేని స్థితిలో, వెంబడించలేని స్థితిలో, ఏమీ చేయలేని స్థితిలో ఎంత దుఃఖంలో ఉంటున్నారో. అందుకే దానియేలు గ్రంథంలోనే ఉంటుందో ఒక చక్కని మాట, ఎప్పుడూ కూడా దేవుణ్ణి యవ్వన కాలంలో వెంబడించడం అన్నది మన జీవితంలో చెరగని ముద్రగా ఉంటుంది. ఏమిటంటే 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. పర్వాలేదు, ఈ జీవితం తునాతునకలు అయిపోవచ్చు, హతసాక్షులు ఎంతమంది అవ్వలేదు, వారి బ్రతుకులు ఎంతమంది జీవితాలు పణంగా వాళ్ళ బ్రతుకులను దేవుని కోసము ఇవ్వలేదు. అన్ని సమయాల్లో ప్రాణాలు కాపాడబడతాయని కాదు నేను చెప్తుంది. ఒక్కొక్క సమయమును దేవుడు ఎన్నుకుంటారు. ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా. ప్రసంగిలో అంటాడు, యవ్వనుడా యవ్వన కాలమున సంతోషించు. కానీ వీటన్నిటిని గురించి దేవుడు నిన్ను లెక్కలో అడుగుతారు. యవ్వన కాలమున కాడి మోయటం మేలు. యవ్వన కాలం వెంబడించండి. యవ్వన కాలంలో దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నారు మీరు జాగ్రత్తగా గమనించండి, పరిశీలించండి, దేవునికి స్తుతులు చెల్లించండి. నేను ఆ ట్రైన్ మీద వైజాగ్ ఎన్నోసార్లు వెళ్ళి వచ్చాను. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఆ వాగు సమీపం వస్తున్నప్పుడు లేచి చూస్తాను, దేవుని స్తుతిస్తాను. ఈ స్పాట్ దేవుడు నాకు కాపాడిన స్థలము. దేవుని యొక్క కార్యములు అద్భుతమండి. ప్రార్థన చేసుకుందాము. మహాఘనుడైన మా ప్రభువా, గొప్ప దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా కాలమాన పరిస్థితులన్నీ మీ చేతిలో ఉన్నవి తండ్రి. పుష్పము ఒక చిన్ని విత్తనములో నుంచి అది చనిపోయినప్పుడు అందులోంచి ఎలాగ పుష్పాలు ఫలాలు వస్తాయో, మా జీవితంలో కొన్ని ఒడిదుడుకుల్లోంచి నువ్వు అందమైనటువంటి మధురమైనటువంటి నీ ప్రేమను చూపుతున్నందుకొరకు వందనాలు ప్రభువా. మేము పరిశీలించుటకు, గ్రహించుకొనుటకు, ఆలోచించుటకు, నీ సన్నిధిలో ధ్యానించి నిన్ను స్తుతించుటకు ప్రతి సంఘటనను
జాగ్రత్తగా మా బ్రతుకుల్లో స్థిరపరచుకొనుటకు మీ కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.